ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి 4వ రోజు కూడా భక్తులు పోటెత్తారు. బడా గణేశుడి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి చూస్తున్నారు భక్తులు. శనివారం కావడంతో రద్దీ మరింత పెరిగిందని చెబుతున్నారు నిర్వాహకులు. కోరిన కోరికలు తీరుతాయని, ప్రతి ఏటా దర్శనానికి వస్తామని చెబుతున్నారు భక్తులు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. బడా గణేష్ నాథ్ని చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ 4వ రోజు ఇంకా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. నవరాత్రుల పాటు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం నేపథ్యంలో ఇప్పటికే ఇవాళ ఆదివారం, శనివారం అంటే వీకెండ్లు ఉండడంతో భక్తులు అంతా కూడా ఎక్కువగా వేలాది మంది ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, భక్తులంతా కూడా తమ ఏదైతే ఆరాధ్య దైవమైనటువంటి వినాయకుడు, ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుని తమ సెల్ ఫోన్లో బంధిస్తూ వైపు సెల్ఫీలు దిగుతూ యువత మొత్తం కూడా ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గణనాథుని దర్శించడానికి వేలాది మంది వస్తుండడంతో పోలీసులు కూడా, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే 600 మంది పోలీసు భద్రత మధ్యన ప్రస్తుతం గణనాథునికి ప్రస్తుతం భద్రత కూడా కల్పించారు. మొత్తం 60 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రస్తుతం చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఎదుర్కొంది. ఈ 71 సంవత్సరం కావడంతో 69 అడుగుల ఎంతో ఎత్తున ఉన్నటువంటి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇస్తున్నాడు. ప్రస్తుతం చాలా మంది భక్తులు ఒకవైపు వస్తూ ఉన్నారు. విఐపీలు కూడా తాకిడి నెలకొన్న నేపథ్యంలో కొంతమంది భక్తులు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది దర్శనం? చాలా బాగా అనిపించింది. మన గణనాథుని చాలా దగ్గరగా మేము దర్శనం చేసుకున్నాం. నా మూవీ రిలీజ్ అయింది, అర్జున్ చక్రవర్తి మూవీ నేను రిలీజ్ అయింది. సో మంచి పాజిటివ్ బజ్ ఉంది. గణనాథుని దర్శించుకుంటే ఇంకా మంచి ఆడియన్స్కి వెళ్తుంది, మంచిదానిగా అనే దర్శనంతో, నమ్మకంతో ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చాం. మేము గట్కేశ్వరం నుంచి వచ్చాం సార్. ప్రతిసారి వస్తాము. ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈసారి కన్నుల పండుగ ఉంది సార్. సూర్యాపేట నుంచి వచ్చాం. సూర్యాపేట నుంచి బైక్ మీద వచ్చారా? అవును. ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తాము. ఖైరతాబాద్ ప్రతిసారి చూస్తాం. మేము ఏమని మొక్కుకుంటారు? ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం. గచ్చిబౌలి నుంచి వచ్చాం. ప్రతిసారి వస్తారా? అవును. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ నైస్. కొంచెం క్రౌడెడ్ ఉంది, బట్ ఇట్స్ నైస్. రేపు కూడా ఆదివారం కావడంతో చాలా మంది భక్తులు వస్తారని అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, ఖైరతాబాద్ నుండి.